కొమటిరెడ్డి బ్రదర్స్, మీ ఆటలు సాగవు. నా నియోజకవర్గానికి నేనే బాస్. దళిత ఎమ్మెల్యేల హక్కులు హరించే ప్రయత్నాలు మానుకోండి. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ నిన్న దీనికి మళ్ళీ కౌంటర్ ఇచ్చినటువంటి చేసిండు రాజగోపాల్ రెడ్డి. సామేల్ కు టికెట్ ఇప్పించింది నేనే. నా సొంత సెగ్మెంట్ ను వదిలి ఆయన గెలుపు కోసం కృషి చేసిన తుంగతుర్తి కాంగ్రెస్ కేడర్ అభిమానులకు క్షమాపణలు చెప్తున్నా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నాడు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వార్త చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ ఆటలు సాగవు. కోమటిరెడ్డి సోదరులపై ఎమ్మెల్యే మందుల సామేల్ ఫైర్. నా నియోజకవర్గానికి నేనే బాస్. ఇక్కడ మీ ఆటలు పెత్తనం సాగవు. దళిత ఎమ్మెల్యే హక్కులను హరించే ప్రయత్నాలు మానుకోవాలి. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ హెచ్చరిస్తున్నారు. అయితే సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తుంగతుర్తిలోకి చీడపీడలు చెరబడుతున్నాయని, అలాంటి రాజకీయ జోక్యాన్ని ప్రజల సహకారంతో తిప్పికొడతామని స్పష్టం చేశారు. మంత్రి వెంకటరెడ్డిని తన నియోజకవర్గానికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించి సామేల్ ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడన్న విషయమే మర్చిపోయినట్లు వివరిస్తున్నారని పేర్కొన్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన సొంత నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. తాను ప్రజలకే జవాబుదారినని, తనకు గురువు. మీ ఆటలు సాగవు. కోమటిరెడ్డి సోదరులపై ఎమ్మెల్యే మందుల సామేల్ ఫైర్ అవుతా ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి వార్త మనం ఇప్పటిదాకా చూసుకున్నాం. అయితే ఒకసారి రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. టికెట్ ఇప్పించేది నేనే. ఎమ్మెల్యే సొంత వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం. కాంగ్రెస్ అధిష్టానం వద్ద తనకున్న పరిచయాలతో మందుల సామేల్ తుంగతుర్తి నుంచి టికెట్ ఇప్పించిందే తానని, సొంత నియోజకవర్గాన్ని వదిలి మరి తనని గెలుపు కోసం ప్రచారం చేస్తున్నానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన భువనగిరి కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ తనపై ఎమ్మెల్యే సామేల్ చేసిన విమర్శలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక వినాశకాలే విపరీత బుద్ధి అనే సామెత సామేల్కి వర్తిస్తుంది. సామేల్ వైఖరి సరిగ్గా సరిపోతుందని చెప్పేసి పేర్కొన్నారు. అసెంబ్లీలో అడుగుపెట్టేలా చేసిన తనపై ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అతని విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నాడు. అయితే నాడు తను నమ్మి సామేల్ గెలుపు కోసం కృషి చేసిన తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలను, అభిమానులను క్షమాపణలు చెప్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలోనైనా పాత కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. అయితే తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు తొందరబడి నిరసన తెలుపవద్దని, సహనంతో ఉండాలని ఎమ్మెల్యే గౌరవిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధిని చేసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ఇది మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. వీళ్ళైతే నిన్న ఈ అన్ని పేపర్లలో మాత్రం కూడా మనకు ప్రధానంగా ఇదే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కొంచెం కెమెరా దూరం పెట్టుకో. అన్ని పేపర్లలో కూడా మనకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి, మందుల సామేల్కి సంబంధించినటువంటి వార్తలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈయన మా దగ్గరికి వచ్చి చేతులు జాపితే నేనే దగ్గరుండి మరి నా నియోజకవర్గాన్ని వదిలిపెట్టి టికెట్ నేనే ఇచ్చి గెలిపించిన అనేసి అంటా ఉన్నాడు. మందుల సామేల్ ఏంటంటే మాకు ఎవరు కాదు, నాకు రేవంత్ రెడ్డి బాస్ అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. మరి నిజంగానే మందుల సామేల్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిపించిండా, లేకపోతే అలా నియోజకవర్గాల ప్రజలు గెలిపించిరా, లేకపోతే రేవంత్ రెడ్డి గెలిపించిండా? ఇక ప్రజలు చూడాలి. దయచేసి వార్త చూస్తున్నటువంటి వాళ్ళు ఏంటంటే ఒకసారి కామెంట్లో చెప్పండి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిపిస్తేనే మందుల సామేల్ గెలిచిండా, లేకపోతే ఆ నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే గెలిచిండా? ఈ కాంగ్రెస్లో వీళ్ళకి మధ్యలో పంచాయతీలు. మందుల సామేల్ ఏమంటా అంటే ఈయనకు మంత్రి పదవి ఇవ్వద్దు, ఇస్తూ యాదవ్ కులానికో లంబాడి కులానికో మంత్రి పదవి ఇవ్వాలి, ఈయనకు అస్సలు మంత్రి పదవి ఇవ్వద్దు. వీళ్ళైతే నేను ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీకి ఖర్గేకి మరి ఫిర్యాదు చేస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. వీళ్ళ దాంట్లోనే కుమ్ములాటలు ఉన్నాయి. ఇంకా వీళ్ళు పబ్లిక్లను చూసుకునేది ఏంది? వీళ్ళు పంచాయతీలు పెట్టుకుంటే పబ్లిక్లకు అక్కడికి వచ్చేది ఇలా పంచాయతీలు పబ్లిక్లకు అక్కడికి వచ్చేది కాదు. కరెంట్ పైన ఎవడు చూసేటోడు లేడు. వీళ్ళ పంచాయతీలు తీసుకొచ్చి అక్కర్లేని పంచాయతీలు పబ్లిక్ మీద రుద్దుతా ఉన్నారు. ఇది ఇంకా వీళ్ళు నియోజకవర్గ సమస్యలు తీరుస్తారంట వీళ్ళు.